హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి చూసుకుంటే గత కొద్ది రోజులుగా లడ్డూ వివాదం అనేది నడుస్తూనే ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టులో దాని మీద కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినప్పటికీ కూడా రేపు 3వ తారీఖు మరలా నెక్స్ట్ ఫర్దర్గా వాయిదా పడ్డప్పటికీ బీజేపీ నుంచి ఎంపీ పురంధేశ్వరి గారు చేస్తున్నటువంటి కామెంట్లు, ఈలోపు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర అనుకుంటూ ఆయన చేస్తున్నటువంటి ఫీట్లు ఏం చెప్తారు సార్? అసలు దీనికి సంబంధించి ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇక్కడ ఒక తప్పు చేసి లేదా ఒక అబద్ధం ఆడి దాన్ని నిజం చేయాలని 100 తప్పులు లేకపోతే 100 అబద్ధాలు ఆడుతున్నట్లుగా సార్ వ్యవహారం నడిచింది. అయితే చంద్రబాబు గారికి అర్థమైంది సీను, తాను తప్పు చేశానన్న సంగతి అర్థమైంది. తాను పొరపాటు మాట్లాడారా, కావాలని మాట్లాడారా, జగన్పై బురదేయటానికి మాట్లాడారా, ఏదైనా కానీ విషయం అర్థమైంది. పైగా ఏకంగా ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పైనే చెప్పి అబద్ధం ఆడాడు. అది మరీ అపచారం. హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి స్వామివారి మీద చెబుతూ నిజాలు, స్వామివారి నాతో నిజాలు పలికిస్తున్నారంటూ అబద్ధాలు చెప్పాడు అనేది అర్థమైంది. ఎందుకు? టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది, ఆ జంతు కొవ్వు కలిసినటువంటి నెయ్యిని టీటీడీ లడ్డు తయారు చేశారు అని ఓపెన్ గా అంతమంది ఉన్నటువంటి సమావేశంలో చెప్పాడు. పోనీ చెప్పిన తర్వాత దాన్ని సరి పొరపాటు అని ఉంటే దాన్ని సరి చేసుకున్నారంటే అట్లా చేయలే. ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన స్వామివారు చెప్పించారని కూడా అన్నారు. అక్కడ దాకా వెళ్ళారు. సో ఆ నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో జరిగిన పరిణామం చూస్తే అక్కడ టీటీడీ వాళ్ళు ఏం చెప్పారు? లడ్డూలో, ప్రసాదం లడ్డూలో ఈ జంతు కొవ్వు కలవలేదు, అసలు మేము వాడలేదు అన్నారు. అంటే వాడలేదంటే ఏంటి దాని అర్థం? అంటే ఈ నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్నటువంటి నెయ్యిని వెనక్కి పంపించేసాం కానీ మేము వాడలేదు అని చెప్పారు. అంటే చంద్రబాబు చెప్పింది అబద్ధం అని వాళ్ళ లాయరే సిద్ధార్థ రుద్రా గారే చెప్పినట్లయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజానికి కాంగ్రెస్ ఇట్లాంటి జాతీయ పార్టీల్లో అయితే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకని? కోట్లాది మంది హిందువుల మనోభావాలను ఆయన దెబ్బతీశాడు. పైగా అది పొరపాటు తప్పు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. తర్వాత ఏం చేశాడు? జారిపోయాడు. ఎట్లా జారిపోయాడు? అది లడ్డూలో కలిసిందో ఎక్కడ కలిసిందో మొత్తం మీద ఎక్కడో చోట కలిసింది అంటాడు. అది ఎట్లా? ఒక చీఫ్ మినిస్టర్ బాధ్యతాయుతమైన ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా మాట్లాడటం తప్పు కదా. 10 మందికి ఆదర్శంగా ఉండకపోయాడు. కనీసం అబద్ధాలు ఆడకుండా, మరీ స్వామివారి విషయంలో కూడా అబద్ధాలు ఆడకూడదు కదా. ఆయనకి అబద్ధాలు ఆడటంలో ఆయనకి చాలా అప్రతిష్ట ఉంది. అయినా ఆయన ఆ ధోరణి మారట్లే. ఎందుకు? అబద్ధాలు ఆడటం ద్వారానే సక్సెస్ అవ్వచ్చు అనేది ఆయన థీరీ కావచ్చు, దానికి మనం ఏం చేయలేము. సో ఈ పరిణామం ఎట్లా ఉంటే, ఆయనే అప్రతిష్ట పాలయ్యారనుకుంటే మేము వెనకపడకూడదు అన్నట్టు పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు పోటీపడి రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఏందో, ఆ వేషం ఏందో, ఆ కథ ఏందో, పేరు నాని గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు. అదేమిటి? ఆయన దీక్ష డ్రెస్లో ఉంటాడు, ఆ పక్కనే సినిమా షూటింగ్కి వెళ్ళి అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తారు, ఇదేనా మీ సనాతన ధర్మం అన్నారు. సిదిరి అప్పలరాజు గారు అయితే ఇంకా ఘాటుగా మాట్లాడాడు. విడాకులిమ్మని ఏ సంస్కృతిలో ఉంది? పెళ్ళా ఉండంగానే ఇంకొకళ్ళని తీసుకుని ఇచ్చేయమని ఎక్కడ ఉంది? వ్యతిరేకం అనేది ఒక పాయింట్. అసలు నిజానికి సనాతన ధర్మం అన్న దాని గురించి అర్థం తెలిస్తే అసలు ఎవరు ఆ పదం వాడరు. ప్రస్తుతం ఉన్నది రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం ప్రకారం పౌరులందరూ సమానం. కానీ సనాతన ధర్మం ఏం చెబుతుంది? కొన్ని వర్గాలు ఎక్కువ, కొన్ని వర్గాలు తక్కువ అని చెప్తున్నాయి. చివరికి ఆ దాంట్లో ఉన్నటువంటి ఈ మధ్య దీని తర్వాత చర్చ జరిగి సోషల్ మీడియాలో దానికి సంబంధించి కూడా వివరాలు వచ్చినాయి. దాని ప్రకారం శూద్రుల యొక్క మహిళల్ని ఆ పై 3 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఇట్లా కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరు మాట్లాడకూడదని సనాతన ధర్మం చెబుతోంది. అంటే మరి ఇప్పుడు ఇది సమ్మతిస్తాడా ఈయన ఇటువంటి వాడికి? సరే, ఆయన ఏం చేసినా ఎవరు మాట్లాడకపోవచ్చు. అంత మాత్రం చేత మొత్తం అందరికి అదే జరిగితే అదే సనాతన ధర్మం అట్లాగే జరగాలని కోరుకోం కదా. సో అది అట్లా ఉంటే ఈయన దీక్ష ఏం చేశాడు? ఇంకేముంది, లడ్డూలో కల్తీ జరిగిపోయిందని కదా. ఇప్పుడు తిరుమల వెళ్ళి ఏమన్నాడు? 5 ఏళ్ళ పాపాలు జరిగినాయంట. 5 ఏళ్ల పాపాల సంగతి వేరే సంగతి. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు
హిందువుల మనోభావాలను దెబ్బతీయడం ద్వారా, మత విశ్వాసాలను దెబ్బతీయడం ద్వారా ఏ పాపం అయితే తీసినట్లుగా, ఏ పాపం అయితే చేసినట్లుగా అందరూ భావిస్తున్నారో, ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారో, ఆ పాపంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉందనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. అందుకే ఆయన కూడా మాట మార్చాడు. సో ఆ రకంగా ఇప్పుడు తిరుమల వెళ్ళి అడావుడి చేసినంత మాత్రం ఆయన పుణ్యాత్ముడు అయిపోడు, లేదా పరిపూర్ణమైన హిందువు అవడు. ఆయనే చెప్పాడు కదా, నేను బాప్టిజం తీసుకున్నాను ఒకసారి, ఇంకా తండ్రి ఏం చేసి ఏదో సిగరెట్ జ్యోతి దీపం అంటించుకున్నాడని చెప్పి ఒకసారి, ఇంకా తన భార్య క్రిస్టియన్ అని, తన పిల్లలు క్రిస్టియన్ అని, ఈయన సనాతన ధర్మం ఏంటో అర్థం కాదు. అయితే ఒక గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏమాట కామంటే అసలు ఏం ఫీల్ కాడు, ఏదో అబద్ధం ఆడేసి హ్యాపీ బాగుంది, చుట్టూ భజన చేసే ఉంటారు, జనసేన పేరు మీద ఎవరో అభిమానుల పేరు మీద ఉంటారు, వాళ్ళు ఓహో ఆహా అంటారు, ఇదే కరెక్ట్ అని ఆయన వెళ్ళిపోతుంది. ఆయనకి మిడిమిడి జ్ఞానం అన్న సంగతి కనపడుతూనే ఉంది. జనరల్గా ఆయన వృత్తికి సంబంధించి చూసుకుంటే ఆయన హీరో కాబట్టి యాక్షన్ అనగానే ఏది చెప్తే అది ఆ క్యారెక్టర్ సంబంధించినట్టుగా దాంట్లో ఇమిడిపోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యాకప్ అనగానే ఈయన పర్సనల్ లైఫ్ కి వెళ్ళిపోతారు. కానీ రాజకీయాల్లో కూడా యాక్షన్ చెప్పగానే అలాగే అయిపోయిన తర్వాత కదా అట్లా జరగటం. ఇప్పుడు కనీసం చంద్రబాబు గారిని ప్రశ్నించాలి ఆ మీటింగ్లోనే, సార్ మీరు చెప్తున్న పొరపాటు, తిరుమలకు సంబంధించి ఇంత కీలకమైనటువంటి అంశాన్ని ఇంతమందిలో చెప్పకూడదు, చెప్తే చాలా మరింత నష్టం చేస్తుంది తిరుమలకి, నిజమా కాదా అనేది మీరు నిర్ధారించుకోవాలి. ఆ నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇప్పుడున్న ఈవోఏ బాధ్యత అవుతాడు కదా, ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఇదంతా. ఈయన తెలివితేటలు ఏంటంటే ఈయన గవర్నమెంట్లో జరిగిన తప్పులకు కూడా జగనే బాధ్యత చేస్తాడు. అసలు ఏ జరిగినా మొత్తం ఏ సమస్తం అన్నిటికీ జగన్నామ స్మరణ సరిపోతుంది. ఇప్పుడు ఈయన సూపర్ 6 హామీలు ఇవ్వకపోవడం, అమలు చేయలేకపోవడానికి కూడా జగనే కారణం అని ప్రచారం చేస్తున్నారు. అంత అధ్వానంగా మారింది. బహుశా చంద్రబాబు గారి పాలన నేను మొదటి నుంచి చూస్తున్నాను, కానీ ఇంత నాసిరకంగానండి, ఇంత నీచంగా ఎప్పుడు లేదు. గతంలో దీనికంటే చాలా బెటర్గానే, ఈవెన్ 2014-19 మధ్య కూడా ఇంత నీచంగా ఉందని నేను చెప్పాల. తప్పులు జరిగినాయి, అన్యాయాలు అక్రమాలు జరిగినాయి, కానీ అప్పటికంటే నాసిరకంగా మారింది. అది జంతు కొవ్వు నెయ్యిలో కలిసింది అన్నట్లుగా ఈయన పాలన రాజ్యాంగబద్ధంతో లేకుండా రెడ్ బుక్ అనేటువంటి కొవ్వులో కలిసిందనమాట. నెయ్యి రెడ్ బుక్ అనేటువంటి కొవ్వు తీసుకొచ్చి అసలు రాజ్యాంగంలోని నేతిలో కలిపారనమాట. కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అప్రతిష్ట తెచ్చి పెడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి పరపత లేకుండా చేస్తున్నారు, తన పరువు పోగొట్టుకుంటున్నారు. సో వీళ్ళ సంగతి ఎట్లా ఉంటే పురంధరేశ్వరి గారిది మరీ విడ్డూరం. ఆవిడ అసలు హిందూ మతానికి పేటెంట్గా తీసుకోవాలి. అఫ్కోర్స్ ఆవిడ ఏమీ పెద్ద వేరే బీజేపీ ఏం కాదు, ఏదో వాళ్ళ అవసరం కోసం ఆవిడని పెట్టారు, కథ నడుస్తూ ఉంది. ఆవిడ కాంగ్రెస్లో 9 ఏళ్ళు మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ చాలా గొప్పవాడు అన్నారు కదా, ఇప్పుడు మోడీ గొప్పవాడు అంటున్నారు. అంతే తప్పే వాళ్ళకి ఆవిడకి కూడా సిద్ధాంతాలు రాద్ధాంతాలతో పనేం లేదు, అధికారం ఉంటే సరిపోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు తోటి అలయబలై కుదిరింది రాజకీయంగా. మరి ఎట్లా రాజకీయంగా కుదిరింది. అంతకుముందు ఇదే చంద్రబాబు, ఇదే వెంకయ్యనాయుడు కలిసి 2014లో కూడా పొత్తు ఉన్నప్పుడు ఆమె ఓడిపోయే సీట్ ఇచ్చారు. ఒంగోలు లేకపోతే విజయవాడ ఇట్లాంటివి అడిగారు. అడిగితే వాటిని ఇవ్వలేదు. ఆమె ఇవ్వకుండా అక్కడ ఆవిడకి ఇవ్వకుండా రాజంపేట ఇచ్చారు. అది సేఫ్ సీట్ కాదు, ఓడిపోతుందని తెలుసు. మిథున్ రెడ్డికి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి అని తెలిసి కూడా అక్కడికి ఇచ్చారు. అది కుట్రేనని ఆవిడ మనుషులే చెప్పి వాపోతుండేవారు. అంతకుముందు ఆ తర్వాత కూడా అనేక సార్లు చంద్రబాబు గారిని విమర్శించేవారు. మరి తర్వాత రోజుల్లో ఏమి ఎక్కడ ఒప్పందం కుదిరిందో చెల్లిగారి ద్వారానో లేకపోతే లోకేష్ గారి ద్వారానో ఏ రాయభారం జరిగిందో ఏమో తెలియదుగా, మొత్తం మీద ఇప్పుడు వేరే మద్దతుదారులాగా తన ప్రతిష్ట కోల్పోయినా పర్వాలేదు అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. అది దురదృష్టం. సరే, అయితే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఇంతకు ముందు కూడా దగ్గుబాటి కుటుంబానికి చంద్రబాబు గారికి మధ్య చాలా గ్యాప్ ఉంది. గ్యాప్ అంటే ఇంకా దగ్గుబాటి గారిని, వెంకటేశ్వరరావు గారిని అవమానించారని వీళ్ళంతా బాధపడుతుండేవారు. ఎందుకు? ఆయన 95లో ఎన్టీఆర్ని కూల్చినప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఇవ్వాల. అదేమంటే కుటుంబాలను అంటున్నారు, అసలు కుదరదు పొమ్మన్నారు. పైగా పవర్స్ ఇది సెంటర్ అవుతాడు అని ఆయన తోసేసి అవమానించాడు. తర్వాత ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాడు బీజేపీకి మద్దతు ఇవ్వండి అని చెప్పడానికి. వెళ్తే అసలు ఇంటికి దగ్గరికి కొట్టడానికి వెళ్ళిపోండి అన్నాడు.
ఓకే. సో ఇట్లాంటి అవమానాలు జరిగాయి. దగ్గర రాకపోవడం లేదా రూమ్ దాకా వచ్చి లేదు మీరు ఉండొద్దని చెప్పడం ఇట్లా ఏదో జరిగింది. సో ఇట్లాంటి అవమానాలు చాలా జరిగినాయి. ఆ క్రమంలో ఆ రోజుల్లో ఒక కుటుంబ ఫంక్షన్ జరిగితే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఈయన చంద్రబాబు గారు రాగానే వేదికకి వెళ్ళిపోయారు. అటువంటి ఘట్టాలు కూడా జరిగినాయి. సో ఇవన్నీ అందరికీ తెలియకపోవచ్చు కానీ బట్ కొంతమంది తెలుసు కదా వాళ్ళు. నేను అట్లా విన్నవి కానీ కొన్ని చూసినవి కానీ వాటి ఆధారంగా చెబుతున్నాను. అలాంటి వాళ్ళ మధ్య అధికారం రాజకీయం కోసం రాజీ కుదిరింది. సరే తప్పేం కాదు, రాజీ కుదరచ్చు. కానీ తప్పుని ఖండించకపోగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పు పడుతున్నారు. అది బాగా ఎందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు క్వశ్చన్ చేశారు. వాళ్ళేమి ఇష్టారాజ్యంగా ఇప్పుడు ఇతర రోజులు హైకోర్టులో ఏపీ హైకోర్టులో జగన్ గారిని ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానాలు చేసిన జడ్జిలు ఉన్నారు. వాళ్ళని ఒక్క మాట అనలేదు. బ్రహ్మాండం అని అప్పుడు భజన చేశారు. చివరికి రాష్ట్రపతి పాలన పెట్టాలన్నంత వరకు ఓ జడ్జి గారు వెళ్ళారు. ఇదేంటి రాష్ట్రపతి పాలనకి ఆయనకి ఏం సంబంధం, అసలు ఆయనకు వచ్చిన కేసు ఏమిటి, ఆయన మాట్లాడుతున్నది ఏమిటి అనేది కూడా చాలా మంది వ్యాఖ్యానించారు. తీర్పుల మీద కామెంట్ల మీద అవి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కానీ అవి హేతుబద్ధంగా ఉండాలి. ఇక్కడ పురంధరేశ్వరి గారు కామెంట్ చేయడాన్ని నేనే తప్పుపట్టను కానీ ఆవిడ హేతుబద్ధంగా చేయలేదు. పైగా న్యాయమూర్తులని ఉద్దేశాలు ఆపాదించకూడదు కానీ ఏదో మనసు లోపల ఏదో పెట్టుకుని మాట్లాడినట్లుగా ఉన్నారు. అయితే ఆవిడ మాట తీరు గమనిస్తే నేను వీడియో చూశాను, తడబడుతుంది అంటే తప్పు మాట్లాడుతుందని ఆవిడకి తెలుసు. పొడి మాటలు మాట్లాడారు అంటే ఇది ఏం చేస్తాం మరి తప్పదు కదా, మరి ఆయనకి మనం మత్తిస్తున్నాం కదా అన్నట్లుగా ఉంది తప్పితే అదే కనుక ఎన్డీఏ సమావేశంలో చెప్పిన వెంటనే అయ్యా మీరు తొందరపడమాకండి అని చెప్పుంటే ఈవిడ గౌరవం పెరిగేది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తర్వాత చంద్రబాబు గారే రిప్లై ఇవ్వలేకపోయారు ఇంతవరకు. ఈవిడెందుకు హడావుడి పడిపోతుంది కదా. పైగా ఏమంటారు, అసలు కామెంట్ చేయొచ్చో చేసే అధికారం ఉందో లేదో ఆలోచించాలంట, జడ్జిలే ఆలోచించుకోవాలి. అంటే ఏంటి దాని అర్థం, అంటే వాళ్ళకి లేదా? మరి అంతకుముందే చూసాం కదా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక కేసులో సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఈయన రేవంత్ రెడ్డి గారు స్పందించాడు తీవ్రంగా. కొంచెం ఘాటుగా మాట్లాడేసరికి మళ్ళీ సీరియస్ అయ్యారు జడ్జిలు. అప్పుడు ఈయన క్షమాపణ చెప్పాడా లేదా, మిస్లీడ్ చేశారనో ఇంకోటనో చెప్పి వక్రీకరించారు నా వ్యాఖ్యలు అని చెప్పి ఏదో మొత్తం తప్పుకునే ప్రయత్నం చేశారు. మరి అది అప్పుడు ఎందుకు చెప్పలేదు పురంధరేశ్వరి గారు? ఆవిడ జాతీయ నాయకురాలు కదా. అంతేకాదు గతంలో ఒకసారి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి సంబంధించి ఒక కేసు నడిచింది మెడికల్ కాలేజీలో. ఆ కేసులో హైకోర్టులోనో లేకపోతే సుప్రీంకోర్టులోనో ఆయనకి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు జడ్జిమెంట్లోనే. ఆ వ్యాఖ్యల్ని తీసేయాలని ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సుప్రీంకోర్టు తీసేయాలి. సో ఇట్లా సుప్రీంకోర్టుకి వ్యాఖ్యలు చేసే అధికారం ఉందా లేదంటే ఉంటుంది. అయితే న్యాయమూర్తులైనా అర్థవంతమైన వ్యాఖ్యలే చేయాలి కానీ సంబంధం లేని వ్యాఖ్యలు చేయాలని నేను కూడా అన్నాను. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, నిర్దిష్టమైన ప్రశ్నలు వేశారు, వాటికి సమాధానం చెప్పానండి. చంద్రబాబు గారు ఎట్లాగో చెప్పట్లేదు, పురంధరేశ్వరి గారిని చెప్పానండి. ఒకటి జంతు కొవ్వు కలిసిందని అన్నాడా లేదా చెప్పమనండి. అని ఉంటే ఇప్పుడు అది రుజువు చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఎందుకు ఆయన మాట మార్చాడు? ఎక్కడో చోట కలిసిందని అన్నాడు. శ్యామలరావు గారు అసలు కలవలేదని ఎందుకు చెప్పాడు? వెనక్కి పంపించామని ఎందుకు చెప్పాడు? అసలు జంతు కొవ్వు గురించి కాకుండా వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ముందు ఆయనే చెప్పాడు కదా. ఈయన చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన మాట్లాడాల్సిన పరిస్థితి వాళ్ళ పేపర్లో అట్లా వస్తా ఉన్నాయి. శ్యామలరావు గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, నేను చెప్పిన ఆయనకుండా ఈయన మాట్లాడాడు చంద్రబాబు గారి మీద. సో ఇవన్నీ చూసిన తర్వాత కేవలం చంద్రబాబు గారు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు, తప్పు చేశారు. హిందువుల పట్ల హిందూ మత ఇప్పుడు దేవుడిని నమ్మటం నమ్మకపోవటం వేరే విషయం. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా మన రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం ఎవరికి కావాల్సిన మతం వారు అవలంబించవచ్చు. వారి విశ్వాసాలను మనం దెబ్బతీయకూడదు. కానీ చంద్రబాబు గారు తాను వెంకటేశ్వర స్వామి భక్తుడిని చెబుతూ ఆయన్ని స్మరించుకోకుండా ఏ పని మొదలుపెట్టినని చెబుతూ అపచారం చేశాడు. ఆ రకమైనటువంటి కామెంట్లు చేయడం ద్వారా జంతు కొవ్వు కలిసింది అంటే ఎంత బాధాకరం. ఇప్పుడు మనం కూడా తింటాం, భక్తి ఉందా లేదా అనేది పక్కన పెడితే తినంగానే మనకి ఆ జంతు కొవ్వు అనగానే ఒక్కసారి వెగట వస్తుంది. అది లడ్డు చూడంగా అది గుర్తొచ్చేటట్టు ఆయన మాట్లాడకూడదు. ఒకవేళ అట్లాంటి పొరపాటు ఏదైనా జరిగితే ఎక్కడ జరిగింది ఏంటి అనేది పిన్ పాయింట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కాము ఊరుకోవాలి. అది పైగా తన హయాంలో జరిగితే జగన్ హయాంలో దుష్ప్రచారం చేయడం కోసం ఈ దుర్మార్గ కుతంత్రం పని చివరికి ఆయనే బోల్తా పడ్డాడు. సో పల్టీ కొట్టాడు. ఆ పల్టీ కొట్టిన ఆయనకి మద్దతు ఇచ్చి వీళ్ళు పల్టీ కొట్టారు, పురంధరేశ్వరి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ గారు ఒక పక్క క్లారిటీగానే చెప్తూ ఉన్నారు, టీటీడీ అనేది అదొక సపరేట్ అటాచ్మెంట్ బాడీ, చీఫ్ మినిస్టర్ గారికి దానికి ఎటువంటి సంబంధం ఉండదు, కేవలం ఈమోని నియమించడం వరకు మాత్రమే ఆయన పని. ఆ తర్వాత ఆయనకి
ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదు టీటీడీకి అనేటువంటి కామెంట్లు డైరెక్ట్గా చేసినప్పుడు ఏవి జరిగినా ముఖ్యమంత్రికి సంబంధం లేదన్నప్పుడు ఒకవేళ అసలు అంటగట్టాలన్నా కూడా ఎలా అంటగడతారు అంత ధైర్యంగా? అట్లా కాదు, మిగతా ఆయన అదే అంతవరకు చెప్పాడు. చెప్పిన తర్వాత మొత్తం మళ్ళీ తండ్రి పాటలోనే జగన్ గారి సంబంధం ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నాడు కదా. ముఖ్యమంత్రి అన్న తర్వాత ఎవరున్నా ముఖ్యమంత్రే కదా. అది మీరుంటే సంబంధం ఉండదు, వేరే వాళ్ళు ఉంటే సంబంధం ఉండదు. చెప్పేది కామన్ సెన్స్ పాయింట్. రాజకీయాల్లో ఉన్నప్పుడు కామన్ సెన్స్ తోటి, నిజాలతోటి, సత్యాలతోటి, వాస్తవాలతోటి సంబంధం ఉండదని చంద్రబాబు గారు రుజువు చేస్తున్నారు. కొడుకు కూడా అదే బాటలో వెళ్తున్నాడు. నా పాయింట్ ఏంటంటే కొడుకు మంచి అవకాశం ఉంది. బహుశా నేను అనుకోవటం ఈ 4 ఏళ్లలోనే ఏదో టైంలో ఆయన ముఖ్యమంత్రిని చేసినా చేయొచ్చు కూడా. మనమే దాన్ని తప్పట్టక్కర్లా. ఆయనకి అర్హత వచ్చింది, మంత్రిగా చేస్తున్నాడు, ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి ఈజ్ ఎలిజిబుల్ నౌ, ఈజ్ క్వాలిఫైడ్. దాన్ని మనమే తప్పట్టక్కర్లా. అలాంటి వ్యక్తి తన తండ్రి చేసిన తప్పులు ఆయన చేయకూడదు, తండ్రి చేసిన పొరపాట్లు ఆయన చేయకూడదు. తండ్రి మాట్లాడినట్లే ఆయన పిచ్చి మాటలు మాట్లాడకూడదు. అయితే దురదృష్టవశాత్తు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక దానికి అలవాటు పడి తను ఏం చేసినా ఎదురు లేదనే పరిస్థితికి వెళ్ళాడు. కానీ దేశం కానీ రాష్ట్రం కానీ ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండవు. అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు తనదే రాజ్యం ఉంటుందని అనుకోకూడదు. అట్లా అనుకున్న వాళ్ళు చాలా మంది బోల్తా పడ్డారు. అది పొరపాటు. అట్లా అనుకోవటం వల్ల మనం నడిచినంతకాలం బాగా పనిచేయాలి, ప్రజల్లో మంచి ఆదరణ చూరగొనాలి అనే భావన వెళ్తే సంతోషం, గొడవ లేదు. కానీ లోకేష్ గారి వ్యవహార శైలి కూడా అంత భిన్నంగా ఉండటం వల్ల అది దురదృష్టం. ఆయన మార్చుకుని ఒక నాయకుడిగా నిలబడి ప్రజల్లో ఆహా ఈయన బాగా మాట్లాడుతున్నాడు, లేదా సిన్సియర్గా ఉన్నాడు, కమిటెడ్గా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం తెచ్చుకుంటే ఆయనకే మంచిది. లేకుంటే మనం ఏం చేస్తాం? చంద్రబాబు గారు ఇన్నేళ్లు పరిపాలించినా ఆయన మీద అబద్ధాలు ఆడతాడని ఇట్లాంటి ముద్ర ఉంది కదా. అదే ముద్ర తను తెచ్చుకుంటాడా, లేదు దాని తండ్రికి భిన్నంగా చాలా బాగున్నాడు అని తెచ్చుకుంటాడనేది ఆయన తెలుసుకోవాలి. అయితే అసలు 2029 వరకు గవర్నమెంట్ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది కేంద్రం నుంచి వస్తున్నటువంటి లీకుల నేపథ్యంలో ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ 2 సంవత్సరాల్లోనే వస్తే ఈ లోపే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈయన పదవి విరమణ చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి కోరిక. దానికోసమే ఇటువంటి కథలన్నీ అల్లుతున్నారు అనేటువంటి కామెంట్ కూడా ఏమైంది? ఇప్పుడు అపచారం అంతా ఆయనకే తగిలింది కదా, ఆ పాపం అంతా ఆయనకే తగిలింది కదా, అప్రతిష్ట అంతా ఆయనకే వచ్చింది కదా. ఇప్పుడు మూర్ఖంగా నమ్మేవాళ్ళు నమ్ముతారు, చంద్రబాబు ఏం చెప్తే అదే రైట్ అనుకుంటారు. చంద్రబాబు గారు కొవ్వు కలిసిందంటే కొవ్వు కలిసింది, కలవలేదని ఆయన ఎక్కడో కలిసిందంటే ఎక్కడో కలిసింది, అట్లా మాట్లాడుకోవచ్చు. వాళ్ళని మనం ఏం చేయలేము, మార్చలేము. కానీ ఇక్కడ లోకేష్ గారి విషయానికి వచ్చినప్పుడు ఆయన చదువుకున్నవాడు కూడా కదా, ఎక్కడో స్టాన్ఫోర్డ్ దాకా వెళ్ళి వచ్చాడు. కొంచెం రీజన్ ఆలోచించాలని మా బట్టి వాళ్ళని సూచిస్తాం. బావా నువ్వు చెప్పేది ఏందనుకుంటే మనం ఏం చేయలేం. అయితే జమిలీ ఎన్నికలు వస్తే 2029 నాటికే వస్తాయేమో అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ లోపు వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ వస్తే మీరు అన్నట్టు 2026కో 2027కో అని అంటున్నారు. కానీ బట్ ఎంతవరకు అనేది అది ఇంకా క్లారిటీ రాలా. అది రేపు లోక్సభ సమావేశాల్లో బిల్లు ఆమోదించి, రాజ్యసభలో కూడా ఆమోదించి, తర్వాత 50% స్టేట్స్ తీర్మానం చేస్తే అప్పుడు వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే రావడానికి కూడా అనేక ఈక్వేషన్ చూస్తారు. ఇప్పుడు రేపు ఉదాహరణకి మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. వీళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళకి 2 ఏళ్ళు పొడిగించాలి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు, దీన్ని బట్టి 20 ఏళ్ళు అయితే ఆ మేరకు పొడిగించాలి. లేదు 29లో అనుకోండి, అప్పుడు ఒక ఏడాది తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళని కూడా కలిపేసుకోవచ్చు. సో బహుశా నేను కూడా జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పలేము, టైం పడుతుంది. ఏది ముందుగా వస్తాయని జమిలీ ఎన్నికలు రావచ్చు, కానీ వస్తే రావచ్చేమో కానీ బట్ ముందుగా వస్తాయా లేదా అనేది అప్పుడే డిసైడ్ చేయలేము. జమిలీ ఎన్నికలు వచ్చినా రాకపోయినా లోకేష్ని సీఎం చేయాలనే ఒత్తిడి కుటుంబ పరంగా ఉంది అనేది కొంతమంది అభిప్రాయం. అలాగే పార్టీలో కూడా లోకేష్ మద్దతుదారులు ఉంటారు కదా. పైగా మీరు ప్రస్తుతం గవర్నమెంట్ని ఈ చంద్రబాబు గారు ఏదో ఉపన్యాసాలు, డైలాగులు ఇట్లాంటివి మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు చెప్తే మోస్ట్ ఆఫ్ ది గవర్నెన్స్ లోకేషే చేస్తున్నాడు అనేది చాలా మంది అభిప్రాయం. కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకుని వాళ్ళే చెప్పినట్టుగా ఇష్టారాజ్యంగా ఈ అరాచకాలకి టీడీపీ వాళ్ళు ఏమి విధ్వంసం చేసినా ఇవన్నీ రెడ్ బుక్ ప్రకారం. ఇప్పుడు ఆయన రెడ్ బుక్ అంటే కింద వాళ్ళందరూ రెడ్ బుక్ అంటున్నారు. ఇప్పుడు ఆ తిరువురు ఎమ్మెల్యే చూశారు కదా ఎంత బీభత్సంగా చేస్తామని. తిరువురు ఎమ్మెల్యే ఏంటి, ఇంకా అది ఆయన ఎవరో పంతం నానాజీ అంట, ఒక ప్రొఫెసర్ నెల్లి కొట్టినంత పని చేశాడు. అలా ఒకచోట కాదు, చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం వింటున్నాం. సో ఇవన్నీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని
లోకేష్ రచించినట్టు లెక్క. ఈ లోకేష్ రాజ్యాంగం ముందు అమలు చేస్తే ఆయనకి నష్టమే, తెలుగుదేశానికి నష్టమే, కోలుకోలేని దెబ్బ తగిలింది. అసలే ఈవీఎంలు మేనేజ్ చేసి వచ్చారనేటువంటి విమర్శలు ఉంటే ఇప్పుడు ప్రజాదరణ చూరకొనకపోగా నువ్వు సూపర్ 6 హామీలు అమలు చేయకపోగా కనపడిన కొడతాను, కనపడినల్లా అదే నాకు వ్యతిరేకంగా మాట్లాడిన తీసుకెళ్లి జైల్లో పెడతాను, ఎలకాలం మీరే ఉండరు కదా, మనిషే శాస్త్రం కాదు. కాబట్టి ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలకు వీలైనంత సేవ చేయండి. సూపర్ 6 హామీలు అమలు కావని తెలుసు అందరికీ ఇప్పుడు అర్థమైపోయింది. దాంట్లో ఎంతవరకు చేయగలుగుతారో అది చేసి మిగతాడి చెంపలేసుకుని మేము చెప్పాం కానీ చేయలేము, మేము ఎప్పుడు ఇట్లాంటి తప్పుడు వాగ్దానాలు చేయమని చెప్తే బెటర్. 3 రోజుల క్రితం సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల నేపథ్యంలోనే గవర్నమెంట్కి గట్టిగానే ముట్టికాయలు పడ్డటువంటి పరిస్థితుల్లో రేపు 3వ తారీఖు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది అనేటువంటి నేపథ్యంలో అసలు రేపు ఎటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అయ్యే పరిస్థితులు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళకేముంది మేల్కొండ చంద్రబాబుని ఎవరు రాజీనామా చేయమని అడిగే దమ్మున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఎవరు ఉండకపోవచ్చు, అంత దమ్ము ఎవరికి ఉండకపోవచ్చు. అది నైతిక విలువలకు సంబంధించినటువంటి అంశం. ఇప్పటికే నీలం సంజయ్ రెడ్డి గారు గతంలో ఆర్టీసీ బస్సులో ప్రైవేట్ బస్సులు నేషనలైజేషన్ వ్యతిరేకంగా హైకోర్టు కొన్ని తీర్పిస్తే దాని మీద రాజీనామా చేశాడు. నన్ను తప్పట్టారు కాబట్టి నేను రాజీనామా చేశాను. అంత స్థాయి ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కువ మంది రాజకీయ నాయకుల్లో లేదన్నది వాస్తవం. సో అందువల్ల చంద్రబాబు గారి మీద అలాంటివి ఎన్ని వచ్చినా ఆయన ఏం పెద్ద తుడిసేసేసుకునే వ్యవహారం తప్ప ఏం జరగదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు ఏం జడ్జిమెంట్ వస్తుంది? రేపు జడ్జిమెంట్ అంటే సిబిఐయా లేకపోతే ఇప్పుడున్న సిట్టే కొనసాగించేటట్టయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉంటుంది. సిట్ ఆల్మోస్ట్ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది కదా, తాత్కాలికం ఉన్నారు. రేపు నుంచి మళ్ళీ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే ఎవరి పనులు చేసుకుంటా ఉంటారు, ఏదో చేస్తారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సిట్టు నిజంగా ఫస్ట్ ఎవరిని ఎంక్వైరీ చేయాలి? చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మీరు ఇవన్నీ చెప్పారు కదా, మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అని అడగాలి. ఫస్ట్ ఆయన కదా అడగాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళి కూర్చుని వాళ్ళని పిలిచి స్టాఫ్ని అడిగి వాళ్ళతో ఏమన్నా చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారేమో తెలియదు. ఎందుకు? చంద్రబాబు గారే ఆ సిట్ని వేశారు కాబట్టి. అది కామన్ సెన్స్ పాయింట్. చంద్రబాబు గారే ఇన్వాల్వ్ అయినటువంటి, సీఎంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఏ అంశంలో అయినా సరే, ఏ కేసులో అయినా సరే అదే సీఎం వేసిన విచారణ సంఘాలకి పెద్ద విలువ ఉండదు. ఉదాహరణకి 29 మంది చనిపోయారు రాజమండ్రిలో. ఏమైంది? కనీసం ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోవాలి. ఎందుకు? ఈయన కావాల్సిన ఒక ఆయన చేసి పెట్టుకున్నాడు, విచారణ సంఘం అన్నాడు. ఆ విచారణ సంఘం వాళ్ళు అబ్బాయి చంద్రబాబు తప్పు లేదని రాసేశారు. ఇంకా ఉంది, నేను అంతా మొత్తం క్లీన్ అయిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు అట్లాగే పోయారు, పాపం వాళ్ళ కుటుంబాలు నాశనమై. సో అందువల్ల ఈ సిట్లు వీటి వల్ల ఇటువంటి కేసుల్లో అదే ఇప్పుడు మీరు అడగవచ్చు, జగన్ గారు అప్పుడు కూడా సిట్లు వేశారు కదా అని. అక్కడ మీరు చూస్తే మొత్తం పిన్ పాయింటెడ్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ తర్వాతే వాటి చర్య తీసుకున్నారు తప్పితే ముందు కాదు. ఉదాహరణకి స్కిల్ స్కామ్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దాంట్లో ఎంత డబ్బు ఎట్లా వెళ్ళింది, టీడీపీ ఆఫీస్కి ఎట్లా వెళ్ళిందని కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అలా ఇక్కడ ఈ జంతు కొవ్వు నేతిలో కలిసిందన్న దానికి వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు కదా. ఇప్పటికి చంద్రబాబు గారే మాట మార్చాడు, ఇంకా సిట్ ఏం చేస్తుంది? సో చంద్రబాబు గారిని తప్పు మాట్లాడారని సిట్ రాయగలుగుతుందా? రాయలేదు. అందువల్ల మరి సిబిఐ అయినా కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండేదే కాబట్టి మరి వాళ్ళు ఏం చేస్తారో దానికంటే ఇండిపెండెంట్గా ధర్మం. చంద్రబాబు తప్పు చేయకపోయినా తప్పు చేశాడని చెప్పమని మా బొట్టాలు అనం. కానీ ఆయన తప్పు చేసి ఉంటే తప్పు మాట్లాడాడు అని చెప్పే ధైర్యంగా విచారించే వ్యవస్థ రాకపోతే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఊహాజనితమైనటువంటి అంశాలతో వెళ్ళకూడదు. కానీ బట్ ఇంతకుముందు చేసిన కామెంట్లు వాటి ఆధారంగా గమనిస్తే బహుశా వాళ్ళు ఏమైనా ఇండిపెండెంట్ ఏజెన్సీకి వెళ్తారా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే తుషార్ మెహతా గారిని అడిగారు కదా, వాళ్ళ సలహాని తీసుకుని వెళ్తారనేది చూడాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో దీక్ష తీసుకున్నా అన్నారు. ఆ దీక్ష తీసుకున్న తర్వాత ఆయన కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వచ్చి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలానే ఉన్నాయి. ఆ తర్వాత నేపథ్యంలో తిరుమల కాలినడకని వెళ్ళి తిరుమల వారాహి సభ ఒకటి నిర్వహిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈలోపు సుప్రీంకోర్టు నుంచి ఇలా రావటం, నిన్న ఆయన పైకి ఎక్కడానికి కాలినడకని వెళ్తూ కూడా రకరకాల ఇబ్బందులు పడటం, దేవుడు శిక్షించాడు, ఇది మీకే తగిలింది అనేటువంటి కామెంట్లు కూడా సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అట్లాంటివి వస్తాయి కానీ మా బొట్టి వాళ్ళు వాటి సెంటిమెంట్ తోటి పోల్చకూడదు. 55 ఏళ్ళు దాటినట్టున్నాయి కదా సుమారు, దగ్గరగా 53 ఇయర్స్ 53 ఇంకెక్కువ ఉంటాయేమో.
ఓకే. సరే ఎంతన్నా కానీ ఆ వయసులో అలవాటు లేని వ్యవహారం. ఆయన ఏమి మరి నిజంగా రోజు ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తూ ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మెట్లు ఎక్కడానికి మెట్లు లేకపోతే ఆ రోడ్డు అమ్మట పై హప్పు ఎక్కడమే కదా. ప్రాక్టీస్ చేసిన తర్వాత అయితే కొంత ఈజీగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఎక్కారు, జగన్ గారు ఎక్కారు. అప్పుడెప్పుడు సోపాలు పడలా. ఈయనేమో సినిమా యాక్టర్ కదా, అంతా 100 మందిని కొట్టేయటం 200 మందిని కొట్టేయగలుగుతాడు సినిమాలు. కానీ అట్లా ఉండదు కదా నడవటం అంటే. సో అయినా కూడా పాపం ఆయనకి జాకీ పెట్టి లేపడానికి అబ్బో చాలా వేగంగా నడిచారని సెక్యూరిటీ కంటే ముందు ప్రచారం చేసింది. కానీ మళ్ళీ వాళ్ళు కూడా కొద్ది తర్వాత సవరించుకుని కొంచెం అక్కడక్కడ ఇబ్బంది పడ్డాడని రాశారు. సో దానికి ఇబ్బంది పడటానికి సెంటిమెంట్కి సంబంధం లేదు. కానీ ఆయన తప్పు చేశాడు అన్నది వాస్తవం. ఆయన తప్పు మాట్లాడాడనేది వాస్తవం. చర్చిల్లోకి వెళ్తే క్రైస్తవుల జోలికి వెళ్తే ఊరుకుంటారా, ముస్లిం జోలికి వెళ్తే ఊరుకుంటారా? నువ్వు ఎట్లా చెప్తా క్రైస్తవ జోలికి వెళ్తా ఊరుకుంటారు మీ ఆవిడని అడగండి, ఆవిడ చెప్తారు కదా. అంతే కదా. ఆయన పిల్లల్ని అడగమనండి. ఆయన అసలు బాప్టిజం తీసుకున్నాను, నేను హిందువుని అని చెప్పి వేషం వేసుకుంటే హిందూ అయిపోతారా? హిందువా లేకపోతే ఇంకోలా అని సమస్య కాదు. పవన్ కళ్యాణ్ అయినా చెగువీరా నుంచి ఇప్పుడు ఈ స్థాయికి దిగజారాడు. ఈ స్థాయికి దిగజారిన మనిషి ఇంకే స్థాయికి పతనం అవుతారు? అధికారం అనేటువంటి ఒక దీనికి అలవాటు పడ్డ తర్వాత ఆయన క్వశ్చన్ చేయడం సంగతి దేవుడు ఎరుగు. అసలు సరెండర్ అయిపోతుంది. అంటే ఎలక్షన్ ముందు కూడా సరెండర్ అయ్యాడు, ఇప్పుడు ఇంకా దారుణంగా సరెండర్ అయ్యాడు. సరే ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం. అప్పుడు నాయకులకి సరెండర్ అవ్వడం వేరు, ఇప్పుడు ప్రజల దగ్గర కూడా సరెండర్ అయిపోవడం వేరు. ప్రజలకి దూరంగా చంద్రబాబు గారికి సరెండర్ అయిపోయినట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తే అది దాంట్లో ఉన్న విజ్ఞత ఏమిటి, మంచి చెడు ఏమిటి అనేది ఆలోచించాలి. లేదా మంచి సలహాదారులను పెట్టుకుని దేని మీద ముందుకెళ్ళాలి, దీని మీద. ఇప్పుడు చంద్రబాబు గారు దెబ్బతిన్నాడు, ఈయన దెబ్బతిన్నట్టే కదా. చంద్రబాబు గారు పాపం చేశారని అంటున్నారు. పాపం చేసింటే పుణ్యం చేస్తే ఆ వాట నాది అనేవాడు కదా. ఇప్పుడు ఆయన పాపం చేశాడనేది కదా, ఎక్కువ అపచారం చేశాడని కదా. ఇప్పుడు అపచారంలో ఈయనకి ఇప్పుడు ఈ పాపాన్నేమో గత ప్రభుత్వం చేసిన అని తోయాలని ప్రయత్నం. ఆ తోయాలని ప్రయత్నంలో తాను దెబ్బ తీసుకున్నాడు. ఓవరాల్ గా నూతన ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక యూటర్న్ అయితే తీసుకొని ప్రజలను పక్కదోవ పట్టించారనేటువంటి కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి పాలనకు సంబంధించి పక్కదారి పట్టించడంలో ఆయన మించిన సిద్ధ వ్యక్తి నాయకుడు ఇంకోళ్ళు లేరు. అసలు మద్యం సరఫరా చేస్తాను, తక్కువ ధరకి ఇస్తానని చెప్పి ప్రచారం చేసిన ఏకైక నాయకుడు ఈయన ఒకడే ఉంటాడు. ఆయనకి మద్దతు ఇచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ ఉంటాడు. సో అట్లాగే సూపర్ 6 పేరు మీద అనేక అబద్ధ హామీలు ఇచ్చిన ఘనత కూడా అయ్యింది. అంతేకాదు వాళ్ళ పేపర్ చూడండి, ఎక్కడికి వెళ్ళినా అన్ని అబద్ధాలే. 10 లక్షల అప్పు జగన్ చేశాడని చెప్తాడు. ఎట్లా అన్యాయం కదా. 10 లక్షల అప్పు నిజంగా ఉందనుకుంటే 7.5 లక్షలు ఎంతో ఉందని అంటున్నారు. ఆ 10 లక్షల అప్పులు జగన్ గారు అధికారంలోకి వచ్చే నాటికే 4 లక్షల అప్పు ఉంది. 10 లక్షల అప్పు లేదు, యాక్చువల్గా 7 లక్షలు ఎంతో ఉంది అని చెప్తారు. రకరకాల అప్పులు కలిపి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం 4.5 లక్షల కోట్లు. అంటే జగన్ గారి టైంలో 2 లక్షల కోట్ల లోపు అప్పు అయినట్టు. అంతకుముందు ఈయన 2 లక్షల కోట్లు ఆ పైన అంతా చేశాడు. మరి ఆయన వాటా అంతకుముందు విభజనప్పుడు 1 కోటో 1 లక్ష కోట్లో ఎంతో అప్పు ఉంది. సో ఇవన్నీ 5 కోట్లు కూడా తీసుకొచ్చి ఆయన అకౌంట్లో వేస్తాడంటే అది అర్థం కాదు. పైగా దీనికి 1,00,000 కోట్లు వడ్డీ కడుతున్నారట. 1,00,000 కోట్ల వడ్డీలో 1,00,000 కోట్ల వడ్డీ అంటే ఈ 1,00,000 కోట్లు అనేది ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక ఊత పదంలా మారిపోయింది. అంటే ఏమి లేదు, జగన్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి. లేకపోతే జగన్ అన్న వాడిని జనం ఇంకా విపరీతంగా నమ్ముతున్నారు, విపరీతంగా వస్తున్నారు. జనాదరణ ఆయనకే ఎక్కువ కనపడతా ఉంది. మనం ఇన్ని సీట్లు గెలుచుకున్నట్టు చూపించినా కూడా పెద్ద ఇది కనపడలేదు. ఆయన ఎప్పటికైనా ఫోర్సే. ఆయన వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తే తనేం చేసినా పర్వాలేదు. తను ఏమేమి తప్పులు చేస్తాడో అవన్నీ ఎదురు వాళ్ళ మీద రుద్దటంలో కూడా ఆయన నేర్పడి, దాంట్లో ఏం సందేహం లేదు. అయితే ఆయన ఈ వయసులో అట్లా చేయకుండా ఉంటే ఆయన గౌరవం. ఆయన మంచి ఇప్పుడు ఎంత కాదన్నా ఈ 5 ఏళ్ళు ఉంటాడు అనుకుందాం. తర్వాత సంగతి తర్వాత. ఈ 5 ఏళ్లలో ఆయన 74 కదా, 73, 74 ఉన్నాయి. ఇంకో 78, 79కి వెళ్తాడు. అప్పుడు లోకేష్తో ఆయన ఉండాలని కోరుకుంటాడు. సో ఈ పరిస్థితిలో చంద్రబాబు గారు మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు తన కొడుకుతో సమానమైన జగన్ని తిట్టడం కాకుండా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ. ఇప్పుడు జనం ఏమంటున్నారు, ఆ రోజు వాలంటీర్లతో మా ఇళ్ళకి తీసుకొచ్చి వరద బాధితుల సహాయం కానీ ఇవన్నీ చేశారు, ఇప్పుడు మా సాగుకు వస్తా ఉందని చెప్తున్నారా లేదా? గ్రామ సచివాలయాలు అంత దగ్గరగా ఉండి ఉపయోగపడ్డాయా లేవా? ఆ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తున్నాడు ఈయన. అది ఇది నిజం చెప్పాలంటే విధ్వంసం, విద్వేషం, వికృతం, వాగ్దాన భంగం, వక్రభాష్యం, పగ, ప్రతీకారం, తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం,
రెడ్ బుక్ పాలన రాజ్యాంగానికి తిలోదకాలు. ఇలా అనేక అవకతవకలతోటి అవలక్షణాలతోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.